హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా ఉండే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలే చిట్టి సమోసాలండి. అది బయట బండి మీద ఎలాంటి టేస్ట్ అయితే అమ్ముతారో సేమ్ అదే టేస్ట్ తోటి మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఫుల్ రెసిపీ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి నేను 2 కప్స్ మైదా తీసుకున్నానండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేను ఒక 5 to 10 చపాతీలు చేయాలని తీసుకున్నాను. దీనికోసం మైదా తీసుకున్నాను. మైదా వద్దనుకునే వాళ్ళైతే 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని, మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇప్పుడు మిర్చి, ఆనియన్ కట్ చేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కారం, ఇంకా కొద్దిగా ధనియాలు పొడి వేసుకుంటాను. గరం మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటుకు సరిపోతాయి. మీరు కావాలనుకుంటే సన్నగా ఆలూని కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. బట్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ సమోసా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత పిండి చాలా బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మెత్తటి చపాతీ అంటే అవి పల్చగా రావాలండి. చాలా అంటే చాలా పల్చగా రావాలి. చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని వాటన్నిటిని చపాతీలాగా పల్చగా చేసుకోవాలండి. నేను ప్రిపేర్ చేసిన పిండితో అయితే ఒక 7 చపాతీలు చేసుకోవచ్చండి. ఒక్కో చపాతీకి 2 షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే 14 సమోసాల వరకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. వీటిని ఎంత పలుచగా చేసుకుంటే సమోసా అనేది అంత క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసిన వెంటనే సమోసా రెడీ అయిపోయిందంటే పొరపాటేనమాట. వీటిని నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే ఐరన్ ప్యాన్ కానీ బాగా హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక్క 5 సెకండ్స్ అలా ఉంచేసి 2 సైడ్స్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క 5 సెకండ్స్ అలా ఉంచేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీ అనేది కొద్దిగా గట్టి పట్టే చాలన్నమాట. ఇది కొంచెం కూడా కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా ఉంచి తీసేస్తే మనం సమోసా చేసుకోవడానికి షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బయట కొనుక్కున్నంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఇలా వచ్చిన చపాతీలు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వీటిని షీట్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి మీరు స్కేల్తో అయితే స్కేల్తో కట్ చేయండి. నేనైతే మామూలుగా నైఫ్ తోటి అప్రాక్సిమేట్గా కట్ చేశాను అనమాట. విషయం ఏంటంటే ఈ సమోసా షీట్స్ ప్రిపేర్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. వీటిని ముందు రోజుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి షీట్స్ అనేవి మనం ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, బయట స్టోర్ చేసుకోరండి. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ప్లాస్టిక్ అంటే టప్పర్వేర్ కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకొని ఒక వైట్ క్లాత్ వేసి అందులో వీటిని ఫోల్డ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునే ముందు వీటిని బయట తీసి పెట్టుకొని సమోసా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఇంత కష్టపడడం ఎందుకు అనుకుంటే మీరు బయట కొనుక్కోవచ్చండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి మిగిలిపోయిన సైడ్స్లో తీసేసాం కదండి, ఆ పీసెస్ని సన్నగా కట్ చేసుకొని స్టఫింగ్లో వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. బట్ ఇది స్నాక్స్గా కూడా తినొచ్చు, బాగుంటుంది. నేను కొద్దిగా మైదా పిండి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని నీళ్లు వేసుకొని గమ్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సమోసా ఎడ్జెస్ అంటించడానికి ఈ పేస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. స్టఫింగ్ అలా మనం కోన్ లాగా చుట్టేసుకొని స్టఫింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంచులకి కొద్దిగా ఈ పేస్ట్ రాసేసి మనం ఫోల్డ్ చేసుకుంటే సమోసా అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటన్నిటిని ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎందుకంటే మనం బయట కొనే సమోసాలు ఎంత క్రిస్పీగా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. పైగా బయట కొన్నవి మంచి ఆయిల్లో ఫ్రై చేయరు, ప్లస్ అందరూ అంత హైజీనిక్గా ఉండకపోవచ్చు. సో అందువల్ల మనం ఇంట్లో కష్టం అనుకోకుండా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా కష్టం అనుకోకుండా
చేసుకుంటే ఇది షీట్స్ అనేవి ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే సమోసా అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, వీటిని కొద్దిగా ఆయిల్ వేడి అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీనెస్ తోటి సమోసాలు అయితే రెడీ అయిపోతాయండి. సమోసాలోకి మిర్చిని సన్నగా మధ్యకి చీల్చుకొని గింజలన్నీ తీసేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని సమోసాల్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండి బెస్ట్ కాంబినేషన్ ఫర్ సమోసా అనమాట. ఇది సాల్ట్ మిర్చి అనమాట. చాలా బాగుంటుంది సమోసాలోకి. మనం సేమ్ ఇక బయట కొన్న టేస్టే ఉంటుందన్నమాట. ఏం తేడా అయితే ఉండదండి. చూసారు కదండి ఇవాళ రెసిపీ. ఈజీగా సమోసాలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి చూసారు కదండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సమోసా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వచ్చింది. మనం సైడ్స్లో కట్ చేసిన చపాతీ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2-3 టైమ్స్ టాస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మంచి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇవి పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ వీటిలో కానీ అప్పడం ఎలా నంచుకుంటామో సేమ్ అలాగే వీటిని కూడా నంచుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సమోసా షీట్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.